ఏప్రిల్లో విడుదల కాబోతున్న బాహుబలి 2 ఏ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుంది అన్న అంచనాల మధ్య టాలీవుడ్ విశ్లేషకులు బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల అవ్వకుండానే అనుష్క వల్ల బాహుబలి 2 నిర్మాతలకు ఏర్పడిన 20 కోట్ల నష్టానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. సామాన్యంగా ఒక హీరోయిన్ కోసం కోట్లలో భారీ పారితోషికాలను ఇచ్చి టాప్ హీరోల సినిమాలకు క్రేజ్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దీనికి విరుద్ధంగా బాహుబలి 2 భాగాల్లో నటించినందుకు గాను అనుష్కకు ఇచ్చిన పారితోషికానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఆమె వల్ల బాహుబలి 2 నిర్మాణంలో ఈ సినిమా నిర్మాతలకు అనుకోని నష్టాలు వచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే బాహుబలి పార్ట్ 1 షూటింగ్ తీస్తున్నప్పుడే బాహుబలి పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సీన్స్ రాజమౌళి షూట్ చేశాడు అని తెలుస్తోంది. అయితే బాహుబలి విడుదలైన తర్వాత బాహుబలి 2 షూటింగ్ కు అనుకోకుండా ఆలస్యం జరగడం, మధ్యలో అనుష్క శరీరం భారీగా పెరిగిపోవడంతో అనుష్కకు సంబంధించి గతంలో తీసిన సీన్స్ ను చాలా మటుకు రీషూట్ చేయడమే కాకుండా అనుష్క ఫిజిక్ కు సంబంధించి భారీ మార్పులు గ్రాఫిక్స్ సహకారంతో చేయవలసి వచ్చిందని తెలుస్తోంది. దీనితో ఈ అనుకోని రీషూట్స్ కు అదేవిధంగా గ్రాఫిక్స్ కు అదనంగా అనుష్క వల్ల దాదాపు 20 కోట్లు ఖర్చయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మొదట్లో రాజమౌళి బాహుబలి కథను ఒకే ఒక్క భాగంలో తీద్దామని ప్రయత్నించినా అది కుదరని నేపథ్యంలో బాహుబలి 2 పార్ట్ నిర్మాణం కూడా చేయవలసి వచ్చింది అని అంటారు. ఈ అనుకోని కారణాల వల్ల బాహుబలి చిత్ర నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ఖర్చుల అంచనాల్లో మరో 40 కోట్లు వృధా అయింది అన్న వార్తలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు అనుష్కకు సంబంధించిన అదనపు ఖర్చులు కూడా చేరాయి అని తెలుస్తోంది. అందుకే కాబోలు రాజమౌళి బాహుబలి 2 బిజినెస్ ను కనీ విని ఎరుగని స్థాయిలో దాదాపు 500 కోట్లకు పైగా భారీ బిజినెస్ చేశాడు అన్న వార్తలు వస్తున్నాయి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.